2005 జూన్ 20 నిఠారి అనే ఊర్లో జబ్బూలాల్ చిన్న కూతురైన జ్యోతికి వాళ్ళ మదర్ ఒక శారీ ఇచ్చి సెక్టార్ 31లో ఉన్న టైలర్ షాప్లో ఇచ్చి రమ్మని చెప్పింది. అలా శారీ ఇవ్వడానికి వెళ్లిన జ్యోతి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ కంగారు పడి వెతకడం మొదలుపెట్టారు. సెక్టార్ 31లో అప్పటికే చాలా మంది పిల్లలు మిస్ అవుతున్నారని రూమర్స్ ఉన్నాయి. అలాగే సెక్టార్ 31 అనేది వీళ్ళు ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక రిచెస్ట్ ఏరియా. జ్యోతి వాళ్ళ మదర్ అలా వెతుకుతూ D5 హౌస్ ఓనర్ అయిన మునీందర్ సింగ్ ని తన కూతురు కోసం అడిగితే తెలియదని చెప్పాడు. ఇంకా దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలని వెళ్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. జ్యోతి వాళ్ళ పేరెంట్స్ 6 నెలల పాటు మిస్సింగ్ కేసు పెట్టడానికి ఎంత ట్రై చేసినా పోలీసులు తీసుకోలేదు. ఎందుకంటే ఆ స్లమ్ లో ఉంటున్న అందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పేదవాళ్ళు. ఇదంతా ఇలా ఉండగా డిసెంబర్ 2005 సరికి మిస్సింగ్ కేసుల సంఖ్య పెరిగినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు అనే న్యూస్ స్లోగా లోకల్ మీడియా వరకు చేరింది. దీనితో అలర్ట్ అయిన పోలీసులు ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులకు తెలిసింది ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా ఒకే ఏరియాలో ఒకే రోడ్లో ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే మిస్ అయ్యారని. పోలీసులు ఆ 100 మీటర్స్ ఏరియాలో సెక్యూరిటీ పెంచినా కూడా మరో 2 పిల్లలు మిస్ అయ్యారు. కోర్ట్ ఈ ఏరియాకి బ్లాక్ హోల్ అనే పేరు పెట్టింది. ఎందుకంటే చిన్న చిన్న ఆడపిల్లలు ఈ ఏరియాలోకి వెళ్తే మాయమవుతున్నారని. పోలీసులు ఏమనుకున్నారంటే ఇది ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ పనేమో అని. ఆ వెంటనే నిఠారి చుట్టుపక్కల ఉన్న బ్రోతల్ హౌసెస్ లో రైడ్ చేశారు. బట్ ఆ ఏరియాలో కాకుండా వేరే ఏరియాస్ లో మిస్ అయిన 21 మంది అమ్మాయిల్ని సేవ్ చేశారు. కానీ ఈ 100 మీటర్స్ డిస్టెన్స్ లో మిస్ అయిన అమ్మాయిలకు సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది పిల్లలు బ్లాక్ హోల్ స్ట్రీట్ కి దగ్గరలో క్రికెట్ ఆడుకుంటుంటే బాల్ వెళ్లి కాలువలో పడింది. అప్పుడు ఆ బాల్ తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక చిన్నపిల్ల ఎముక తన చేతికి తగిలింది. అది చూసి భయపడి గట్టిగా అరవడంతో చుట్టూ ఉన్న లోకల్స్ వచ్చి వెతుకుతుంటే ఇంకా ఎముకలు బయటపడ్డాయి. పోలీసులు ఇవన్నీ కలెక్ట్ చేసి ఫారెన్సిక్ కి పంపించడం జరిగింది. ఇలా జరుగుతుండగా చుట్టూ ఉన్న లోకల్స్ కి D5 హౌస్ ఓనర్ అయిన మునీందర్ సింగ్ పండీర్ మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే మునీందర్ సింగ్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, చండీగఢ్ లో ఉంటాడు. 15 రోజులకు ఒకసారి ఈ D5 హౌస్ కు వచ్చి పార్టీలు చేసుకుంటూ టీనేజ్ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మెయిన్లీ తన మీద డౌట్ రావడానికి రీజన్ ఆ ఎముకలు దొరికిన కాలువని ఆనుకుని ఉన్న హౌసే D5. వన్ ఫైన్ డే 2006 మే 7న పాయల్ అనే అమ్మాయికి మునీందర్ సింగ్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో పనుంది రమ్మని చెప్తాడు. ఇదే విషయం పాయల్ తండ్రి అయిన నందన్ లాల్ కి చెప్పి వెళ్తుంది. ఎప్పట్లాగే పిలిచి ఉంటారనుకుని వాళ్ళ ఫాదర్ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఎన్ని గంటలైనా రాకపోవడంతో పాయల్ ఫోన్ కి నందన్ లాల్ కాల్ చేస్తారు. బట్ ఫోన్ స్విచ్ ఆఫ్. అలా ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో నందన్ లాల్ D5 హౌస్ ఓనర్ అయిన మునీందర్ దగ్గరికి వెళ్లి తన కూతురు కోసం అడుగుతాడు. బట్ మునీందర్ తనకి పాయల్ ఎవరో తెలియదని సమాధానం చెప్తాడు. తాను అబద్ధం చెప్తున్నాడని నందన్ లాల్ కి తెలిసినా కూడా మునీందర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల తనని ఏమనలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంత జరుగుతున్నా కూడా సేమ్ జ్యోతి కేసులో అయినట్టే పాయల్ కేసులో కూడా పోలీసులు కేసు పెట్టడానికి ఒప్పుకోరు. బట్ నందన్ లాల్ కోర్టులో 5 నెలలు ఫైట్ చేసి మరీ కేసు రిజిస్టర్ చేయించాడు. ఈ 5 నెలల వ్యవధిలో ఇంకొంతమంది మిస్ అవుతారు. అందులో ఒకరు పింకీ సర్కార్. పింకీ సర్కార్ పేరెంట్స్ కూడా ఇలాగే కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు డినై చేస్తారు. బట్ కోర్టు నుంచి ఆర్డర్స్ రావడంతో పాయల్ కేసు మాత్రమే పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. నందన్ లాల్ మునీందర్ మీద డౌట్ ఉన్నదని చెప్పడంతో మునీందర్ ని ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తారు. బట్ మునీందర్ ఆ రోజు చండీగఢ్ లో ఉన్నట్టు ప్రూఫ్స్ ఉండడంతో వదిలేద్దాం అనుకున్నారు. కానీ ఎందుకో అక్కడున్న ఆఫీసర్ అయిన పాండేకి డౌట్ వచ్చి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయగా అప్పుడు మునీందర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. తనకి పాయల్ తెలుసని, తన ఒక కాల్ గర్ల్ అని, మంత్లీ తన దగ్గరికి 2 times వచ్చినందుకు 25,000 ఇచ్చేవాడని చెప్తాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ తో చేసేదేం లేక మునీందర్ ని వదిలేస్తారు. ఫైనల్ గా పాయల్ IMEI నంబర్ ద్వారా ఒక రిక్షా డ్రైవర్ దగ్గర తన ఫోన్ ఉందని తెలుసుకుంటారు. ఆ రిక్షా డ్రైవర్ ని పట్టుకుని అడగగా తనకి ఆ ఫోన్ సురేంద్ర కోహ్లీ అమ్మినట్టు చెప్తాడు. సురేంద్ర కోహ్లీ మునీందర్ సింగ్ ఇంట్లో వంటవాడు. ఆ వెంటనే పోలీసులు మునీందర్ సింగ్ ని అలాగే సురేంద్ర కోహ్లీని అరెస్ట్ చేస్తారు. ఈసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో చాలా ప్రెషర్ పెట్టడం వల్ల సురేంద్ర కోహ్లీ ఫైనల్లీ చెప్పడం స్టార్ట్ చేశాడు. పాయల్ ని తానే పిలిచాడంట. ఇంటికి వచ్చిన పాయల్ పై అత్యాచార యత్నం చేస్తే పాయల్ వారించడంతో తనని అక్కడే చున్నీతో గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత తనని ముక్కలుగా నరికి వండుకొని తిన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత మిగతా మిస్ అయిన చిన్నపిల్లల కోసం అడిగితే వాళ్ళని కూడా ఇలాగే చంపి తిన్నట్టు చెప్పాడు. పోలీసులు అసలు ఈ నేర పరంపర ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగితే ఫిబ్రవరి 2004న రింపా హవల్దార్ అనే చిన్నపిల్లకి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిచి రేప్ చేద్దామని ట్రై చేస్తే అది జరగకపోవడంతో ఆ అమ్మాయిని అక్కడే చంపేసి ముక్కలుగా నరికి
తన రైట్ హ్యాండ్ని అలాగే తన చెస్ట్ని కట్ చేసి కుక్కర్లో వండుకొని తిన్నట్టు చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులు ఒక్క క్షణం భయపడ్డారు. ఆ తర్వాత D5 హౌస్ ని సెర్చ్ చెయ్యగా బ్యాక్ యార్డ్ లో 19 మంది చిన్న పిల్లల పుర్రెలు దొరికాయి. ఇలా సెర్చ్ చేసే టైంలో అక్కడ నిటారీ స్లమ్ లో ఉంటున్న జనాలు ఆ ఇంటి మీద దాడి చేశారు. ఈ గొడవల వల్ల నిటారీ కేసు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందే. ఇంకా గవర్నమెంట్ కూడా ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు డీప్ గా దర్యాప్తు చేసి మునీందర్ మీద 6 కేసులు రిజిస్టర్ చేశారు. కానీ అందులో 3 కేసులు సిబిఐ కోర్టు కొట్టివేయడం జరిగింది. మిగతా 3 కేసుల్లో ఉరిశిక్ష విధించడం జరిగింది. బట్ మునీందర్ ఆ ఉరిశిక్షల్ని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాడు. రీసెంట్ గా అక్టోబర్ 16, 2013 ప్రాపర్ ఎవిడెన్స్ లేదని ఆ 3 కేసులను కూడా కొట్టివేసి మునీందర్ ని నిర్దోషిగా ప్రకటించింది. ఇకపోతే సురేంద్ర కోహ్లీ మీద 16 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సిబిఐ కోర్టు ఆ 16 కేసుల్లోనే ఉరిశిక్ష వేసింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఈ 16 కేసుల్లో 15 కేసులకి ప్రాపర్ ఎవిడెన్స్ లేదని ఉరిశిక్షని రద్దు చేయడం జరిగింది. మిగిలిన ఒక్క కేసులో కూడా ఉరిశిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టులో సురేంద్ర కోహ్లీ సవాల్ చేశాడు. ఒకవేళ ఆ కేసులో కూడా సురేంద్ర కోహ్లీ మీద సరైన ఆధారాలు చూపించలేకపోతే సురేంద్ర కోహ్లీ బయటకు వస్తాడు. హైకోర్టు సురేంద్ర కోహ్లీ అండ్ మునీందర్ సింగ్ శిక్షలు క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీజన్స్ సిబిఐ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ రా ఫుటేజ్ లేకపోవడం అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల అండ్ మునీందర్ సింగ్ ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తను ఆ D5 హౌస్ లో లేడని ప్రూవ్ అవ్వడం. ఫైనల్ గా 2006లో జరిగిన ఈ నేర పరంపర 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటికి వస్తున్నాయి. మరి ఆ 19 మంది చిన్నారులకి న్యాయం జరుగుతుందా లేదా ఇవి కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీస్ గా మిగిలిపోతాయి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ కేసు మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.